హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటానన్నమాట. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఇంకా పిల్లల్ని ఇంకా స్కూల్కి అయితే పంపించేసి నాకైతే ఇంకా కొంచెం ఎట్లా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా తలంతా ఇంకా ఆయిల్ పెట్టేసుకుని పైకి అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో ఈరోజు సాటర్డే కదా, సో మన బ్లాగ్స్ వచ్చేసి డే బై డే ఇంకా అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో అంటే డే బై డే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడైతే ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఇప్పుడైతే ప్రస్తుతానికైతే వంట అయితే చేసుకుంటున్నాను. ఇంకా పిల్లలు ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా ఆయన పనికి అయితే వెళ్ళిపోయారు. ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే లంచ్కి సో వంట ఏం చేస్తున్నాను అనేది మీకైతే చూపిస్తాను. ఇంకా కిచెన్లోకి వచ్చేసేయండి. అయితే సో ఎండ అయితే బాగా కాస్తుంది అనమాట. ఇంకా నిన్నటి బట్టలు ఈరోజు బట్టలు అయితే బాగా బయట వేస్తాను అనమాట, పైన వేస్తాను. ఎండ మాత్రం బాగానే వేస్తుంది. ఇంక ఈరోజు అయితే చూడండి ఎండ బాగా వేస్తుంది. సో ఇప్పుడైతే కిచెన్లోకి వెళ్ళిపోద్దాము. సో ఇంకా ఆల్రెడీ దోసకైతే అవడానికి వెళ్ళాము మార్కెట్కి. అయితే కేజీ 50 రూపాయలు అంట. నేనైతే ఒక అర కేజీ దగ్గరలో ఉంది. సో పప్పులోకి సరిపోద్దులు అనేసి ఇంక చిన్న కాయ అయితే తీసుకొని వచ్చాను. సో ఇంకా ఆల్రెడీ రైస్ అయితే పెట్టేశాను. ఇంకా తర్వాత అయితే ఇంకా పప్పు అయితే శుభ్రంగా 2 సార్లు కడుక్కొని ఇంకా మంచినీళ్ళు అయితే పెట్టుకున్నాను. ఇంక ఇందులో అయితే కూరగాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఇంకా దోసకాయ ముక్కలు అయితే కట్ చేసుకొని వేసేసుకుంటాను. ఇంకా తర్వాత అయితే ఇంకా సామాన్లు సర్దుకోవాలన్నమాట. ఇంకా మార్నింగే ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఇల్లు కూడా క్లీన్ అయితే చేసుకున్నాను అనమాట. సో మా పిల్లలు ఇంకా రెడీ అవ్వగానే ఇంకా కాసేపు టైం ఉంటే ఇంకా కార్లతో ఆడుకుంటాం స్టార్ట్ చేస్తారు. సో ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేసుకుంటాను. మొత్తం పప్పులోకి కావాల్సిన అయితే ఐటమ్స్ అన్ని కట్ చేసుకుంటాను అనమాట. సో ఇంకా ఇదైతే ఇంకా దోసకాయ అయితే చెక్కేసుకుంటున్నాను. ఇంకా ఫాస్ట్గా అయితే ఇంకా వంట పూర్తి చేయాలి కాబట్టి ఇంకా తొందరగానే చెక్కేసుకుని కట్ చేసేసుకుంటాను. సో ఇంకా దోసకాయలన్నీ ఇంకా 2 తెద్దాం అనుకుంటున్నాను. ఒకటి చెడిపోయినా సరే ఇంకొకటి బాగుంటుంది అనేసి ఇంకొకటి తెచ్చాను. కాకపోతే దోసకాయ రేట్లు అయితే చాలా రేట్ ఎక్కువగా ఉన్నాయి. కేజీ దోసకాయలు అయితే ఇంకా 50 రూపాయలు అనమాట. సో నేనైతే 50 రూపాయలు, ఎందుకండి ఖర్చు అయితే చాలా మొక్కలు అవుతాయి, కూర అంతా వేస్ట్ అయిపోద్ది అనేసి నేనైతే ఇంకా 1/2 కిలో దగ్గరలో ఉన్న కాయ అయితే తీసుకొని వచ్చాను. సో చేదైతే చేదైంది, లేకపోతే పడేస్తాను, లేకపోతే ఉత్తిపప్పు చేద్దామనేసి సో అంటే తీసుకుని వచ్చానమాట. సో అంటే తిని చూస్తున్నాను, తొక్క అయితే బాగానే ఉంది, పై చెక్క అయితే ఇంకా లోపల గింజలే కొంచెం చేదుగా ఉందన్నమాట. నాకు నోట్లో పెట్టుకోవడమే అసలు నోరు ఏదోలాగా అయిపోతే ఇంకా అక్కడే తొక్కల్లోనే ఇంకా ఊసేసానమాట. ఇంకా గింజలు అయితే ఇంక అందులో ఉన్నాయి, తీసేసుకున్నాను. సో దానికంటే ముందు అయితే ఇంకా టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి కడిగేసుకొని చక్కగా కుక్కర్ మూతలు అయితే పెట్టేసుకున్నాను. సో ఇంక ఇది కట్ చేయడం ఇంకా లాస్ట్లో అయితే కట్ చేసుకుంటాను. ఇదంటే ఏంటో అనుకున్నారు, దోసకాయ అండి బాబు. దోసకాయ కట్ చేసుకున్నాక టమాటాలు కట్ చేసుకుంటున్నానని అర్థం అనమాట. ఒక్కోసారి అయితే మీనింగ్స్ అయితే మారిపోతా, చేంజ్ అవుతూ ఉంటాయి. మీకు కూడా బోర్ కొట్టేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకనేసి కొంచెం అప్పుడప్పుడు అయితే సో అర్థమయ్యేలాగా మాట్లాడతాకైతే నేనైతే ట్రై చేస్తున్నాను అనమాట. సో ఇంకా దోసకాయలు అయితే గింజలన్నీ తీసేసి ఇంక అందులో అయితే మొత్తం అయితే అదో బద్ద ఇదో బద్ద అయితే చిన్న చిన్న ముక్కలకి అయితే కట్ చేసుకుని ఇంకా పప్పులైనా కట్ చేసుకుంటున్నాను డైరెక్ట్గా. సో నాకు ఇది ఒక అలవాటు అనమాట. ఇంకా పప్పులోనే డైరెక్ట్గా చేసేయడం ఇంకొక అది అలవాటు అనమాట. సో పప్పు అన్నానంటే నాకు కొంచెం అరగదండి. ఇంకా మా పిల్లల కోసం, మా హస్బెండ్ కోసం అయితే అంటే పర్టికులర్గా అయితే పప్పు చేయాల్సి వస్తుంది అనమాట. వాళ్ళకి పప్పు అంటే చాలా ఇష్టము, కాకపోతే నాకు ఇష్టం ఉండదు. ఇష్టం అన్నా సరే నాకు తిన్నా సరే అరగదనమాట. సో కొంచెం అయితే వేసుకుని తిన్నంటాను. ఇంకా రెండో పాటు అయితే ఏదో ఒకటి చేసుకుంటామో లేదా బయట తెప్పించుకుంటామో ఏదో ఒకటి చేస్తానమాట. సో ఇంకా ఈరోజైతే ఈ వారంలో అయితే ఇంకా పప్పు చేయలేదు, పోయిన వారం కూడా ఏం చేయలేదన్నమాట పప్పు. ఇంక ఈసారి వారం ఈ లాస్ట్ వారం అనమాట. ఇంక ఈ వీడియో వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట. ఇంకా సండే పోస్ట్ చేస్తాను, ఇంకా రేపు మార్నింగ్ అనమాట. సో చెప్పాను కదా, ఇంకా డే బై డే రోజు అయితే ఈ రోజుదే రేపు వస్తుంది, రేపుడిది ఎల్లుండి వస్తుంది అనమాట. ఇంకా అట్లా వ్లాగ్ అయితే పోస్ట్ చేసుకుంటూ ఇంకా వస్తున్నాను అనమాట. ఎందుకంటే నాకైతే టైం ఉండదు దీన్ని ఎడిటింగ్ చేయడానికి, దీనికి నాన్న తిప్పలు పడాలండి వీడియో రెడీ అవ్వడానికి అయితే. సో అందుకనేసి కొంచెం టైం అయితే పడుతుంది కాబట్టేసి కొంచెం నేను అంటే డే బై డే చేస్తుంటాను అనమాట. కుదిరితే అంటే టైం తక్కువగా ఉంటే ఇంక అప్పటికప్పుడు అయితే వీడియో రెడీ చేసి ఇంకా వదిలేస్తూ ఉంటాను ఇంక యూట్యూబ్లో అయితే. సో ఇంక ఇదనమాట. ఇంకా టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా కడిగేసి పెట్టుకున్నాను కదా, ఇంకా అవి కూడా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. ఇంకా ఫైనల్ అయితే ఇంకా పప్పులో సరిపడా అయితే పసుపు అయితే వేసేసుకుంటున్నాను. కొంచెం కారం అయితే వేసుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ ఇంకా 2 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను కదా, ఇంకా 2 కొంచెం కారం అయితే వేసేసుకొని సో ఫాస్ట్గా అయితే ఇంకా రెడీ చేసేసుకోవాలి. సో ఇంక ఈరోజైతే తలనొప్పిగా ఉందనేసి చెప్పాను కదా, ఇంకా స్టార్టింగ్లోనే ఇంకా తలకంతా ఆయిల్ అయితే పెట్టేసుకున్నానని. సో తలనొప్పిగా ఉందని ఫుల్ ఆయిల్ పెట్టేసి గట్టి కలుకుని పైన అయితే పెట్టేసుకున్నాను. సో ఓకేనండి, ఇంకా ఇవైతే
సో కుక్కర్ అయితే మొత్తం ఐటమ్స్ అన్నీ వేసేసి కలిపి పెట్టేసుకున్నాను కదా, ఒక 15 మినిట్స్లో ఇంకా విజిల్స్ వస్తే సరిపోతుంది అనమాట. సో ఫుల్గా అయితే ఇంకా 2-3 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను కదా, ఇంకా 2 ఎగస్ట్రా విజిల్స్ అయితే పడతాయి. సో చూస్తూ ఉండండి, భానురాము వ్లాగ్స్ అనమాట. సో వ్లాగ్స్ చాలా బాగుంటాయి, మీరు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను. సో వాచ్ చేయండి అనమాట ఫుల్గా అయితే. అన్నం అయితే ఇంకా అయిపోయింది. సో ఇంకా పప్పు ఒకటి ఉందనమాట, ఇంకా బ్యాలెన్స్ అయితే ఇంకా అది కూడా అయిపోతే సో కంప్లీట్గా వంట అయితే పూర్తయిపోతుంది. ఇంకా పోపు అయితే పెట్టేసుకుంటాను. ఇంకా నంజుకుంటాకి బయటకి ఏమన్నా తీసుకుని వెళ్తామన్నమాట ఇంకెళ్ళేటప్పుడు పిల్లలకైతే. సో పప్పులోకి సో ఇంకా అట్టుకెళ్ళి అసలు ఈ తింటే కాళ్ళు లాగేస్తాయి అనమాట, అందుకనేసి తెచ్చినట్టుగానే ఉన్నాయి. సో ఓకేనండి, పప్పు అయితే తాలింపు పెట్టేసి నాకైతే చూపిస్తాను. అయితే ఇంకా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఎట్లా వచ్చిందో ఒకసారి చూసేస్తాను. చక్కగా అయితే ఇంకా ఉడికింది అనమాట. దీన్ని అయితే చక్కగా రుబ్బేసుకొని ఇంకా తాలింపు పెట్టేసుకుంటే ఇంకా సరిపోద్ది అనమాట. నేను ఎక్కువ పెట్టలేదండి, కొంచెమే పెట్టుకున్నాను. సో ఎందుకంటే వేస్ట్ అయిపోద్ది అనేసి కొంచెమే పెట్టాను అనమాట. ఇంక ఇందులోని రసమును ఇంకా కూరగాయల ముక్కలు సెపరేట్ చేసుకొని సో పప్పు గుర్తు అయితే రుబ్బేసుకుంటాను. ఈ రెండు ఇలా సెపరేట్ చేసుకున్నాకైతే చక్కగా పప్పు కుర్త అయితే నలుపుకుంటున్నాను అనమాట మెత్తగా. పప్పు రుబ్బేసుకున్నాకైతే ఇంక ఇందులో అయితే పప్పు రసం అయితే వేసేసుకుంటున్నాను. సో ఫైనల్లీ కరివేపాకు, పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంకా దోసకాయ పప్పు రెడీ అయిపోతే ఇంకా ఇప్పుడు క్యారేజ్ అయితే సర్దేసుకుంటున్నాను. టైం అయితే 12 అయిపోయింది అనమాట. సో ఓకేనండి, ఇంకా వంట అయితే పూర్తయిపోయింది కదా, ఇంకా దోసకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. క్యారేజ్ అయితే ఇంకా సర్దేసుకుంటున్నాను అనమాట. ఇంకా సామాన్లు సర్దేసుకుంటాను క్యారేజ్ సర్దేసి. సో టైం అయితే 12 అవుతుంది అనమాట. సో ఈ వీడియో వచ్చేసి అయితే మార్నింగ్ అయితే ఇంకా దోశలు అంటే స్కిప్ అయితే మిస్ అయిపోయింది అనమాట. నిన్నటి వ్లాగ్లో అయితే పెట్టాలన్నమాట ఇంక స్కిప్ అయితే. సో ఇందులో అయితే ఇంకా దోశలు ఎట్లా వచ్చింది ఏంటనేది మీకు చెప్దామనేసి స్కిప్ మాత్రం అయితే పెడుతున్నాను. దోశల పిండి రెడీ చేసిన వ్లాగ్ అయితే నిన్న చూసిన వాళ్ళకైతే అర్థం అవ్వకపోవచ్చు. దోశల పిండి అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా సేమ్ నేను ఎట్లా రెడీ చేశానో దోశల పిండి అనేది మీరు కూడా అలాగే రెడీ చేసుకోండి. అసలు టేస్ట్ మాత్రం అదరగొట్టేసింది అనమాట. అసలు మెత్తగా చాలా స్మూత్గా స్పాంజ్ లాగా ఉన్నాయి అనమాట దోశలు అయితే. సో ఇందులో ఒక అగ్గ కలుపుకుంటే సూపర్ అనమాట. సూపర్ అయితే సూపర్, ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, ఇంకా ఈసారి ఇప్పుడైతే ఫుల్ అదే సింపుల్గా అయితే దోసకాయ పప్పు అయితే రెడీ చేస్తాను. సో ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి మరి. ఓకే, బాయ్ బాయ్.